గుర్తు అది అప్పుడప్పుడు వాట్సాప్లో వస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. మంచి వ్యక్తి, కలుపుగోలుతనం ఉన్న వ్యక్తి, నిబద్ధత కలిగిన వ్యక్తి, మాస్టర్గా మంచి పరిచయం నాకు. ఈ కార్యక్రమం నిర్వహణ అభినందిస్తూ సభాధ్యక్షులు డాక్టర్ శ్రీ దూత రామకోటేశ్వరరావు గారు, అలాగే మిత్రుడు సోదరుడు శ్రీ జగాలు శ్రీనివాసరావు. ఈ యొక్క దేవాలయం ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయం ఆంధ్రప్రదేశ్లో బహుశా మొదటి 5-6లో ఒకటి దేవాలయం. ఈ దేవాలయానికి జగాల శ్రీనివాసరావు చైర్మన్గా ఉన్నారు. ఆయనకి ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తూ తర్వాత శ్రీ జీవి లీలాకుమార్ ఉన్నారా, శ్రీ సాధనాల వెంకట స్వామి నాయుడు గారు, అలాగే మోటూరు నారాయణరావు గారు, అడిగొప్పల సదయ్య గారు, వీరందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అలాగే సోదరి బీజేపీ మండల బీజేపీ అధ్యక్షురాలు, అలాగే ప్రధాన అర్చకులు శ్రీ మరిపోయిన గోపీబాబు. వారు బహుశా అమ్మవారి స్థాపన దగ్గర నుంచి వారు వంశీకులే చేస్తూ ఉన్నారు కదా. అంటే నా పూర్వ చరిత్ర తెలుసులేదు, అందుకే నేను చెప్పేస్తా ఉన్నాను. అందరికీ హృదయపూర్వక నమస్కారం. మీ అందరూ కవులు, పండితులు, ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మంచి అభిలాష కలిగినటువంటి సోదరులందరికీ నమస్కారం. చాలా సంతోషం. శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ వారు ఈ పెనుగంచిప్రోలు గ్రామంలో కొలువై ఉండటము అనేటటువంటిది ఈ ప్రాంతం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మరి అత్యంత పాపులారిటీ, ప్రతిష్టాత్మకమైనటువంటి దేవతగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది అంటంలో అతిశయోక్తి లేదు. దాదాపు 25-30 ఏళ్ల క్రితం, నేనంటే 40 ఏళ్ళైంది నేను ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో. ఆనాటికి ఈనాటికి ఈ దేవాలయ పురోభివృద్ధిలో నాది చాలా సింహభాగమే ఉంటుంది అందులో. ఎందుకంటే మొట్టమొదటిగా అది మామూలు మిద్దెలో ఉండేటటువంటి అమ్మవారు ఈ రోజున ఇంత గొప్ప ప్రాంగణంలోకి రావటం అనేటటువంటిది అది మొట్టమొదటిగా నేను మరి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి గొప్ప అవకాశం నాకు. బహుశా ఈ జన్మకి ఇంత గొప్ప అవకాశం నాకు ఆ రోజు ఆ దేవత కల్పించగలిగినందుకు నా హృదయపూర్వకమైనటువంటి సంతోషాన్ని వ్యక్తం చేస్తాను. అందరికీ మరి ఇప్పుడే చెప్పాడు ముక్కా సత్యనారాయణ, ఎలాంటి ఏ పరిస్థితుల్లో మరి ఇక్కడ ఆ సంఘటన జరిగింది, ఆ సంఘటన పర్యవసానంగా ఆమె ఏ రకంగా ఒక గొప్ప దేవతగా ఇక్కడ వెలసిల్లింది అనేటటువంటిది అందరికీ చరిత్ర అంశమే. అది ఆ అమ్మవారి చరిత్రని ఇక్కడ మరి ప్రత్యేకంగా రచించి ఈనాటి వారికి లేక భవిష్యత్ తరాల వారికి అందించడం అనేటటువంటిది అది కూడా ఒక గొప్ప సత్కార్యంగా నేను భావిస్తూ ఆ రచయితని నేను ప్రత్యేకించి అభినందిస్తూ ఉన్నాను. అలాగనే మీరే కదా అందరూ కలిసి ఉమ్మడిగా, అవునా, మీరందరూ కవులందరూ కలిసి ఒక ఉమ్మడిగా ఒక సంకలనాత్మకంగా రాశారు, అంతే కదా. రాసినటువంటి గ్రంథం మంచి ప్రాచుర్యం పొందాలని, తద్వారా భవిష్యత్తులో ఒక ఇంకాస్త ప్రసిద్ధి కావాలని క్షేత్రం నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ
అలాగే ఇక్కడ ఇంకా శ్రీకృష్ణుని గురించి, అలాగనే శివుణ్ణి గురించి, ఇంకా 4వది అమ్మవారు. ఈ యొక్క రచయితల్ని మీ అందరినీ కూడా నా హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఇలాంటి సమావేశంలో నేను ఆహ్వానింపబడి పాల్గొని మీతో కాసేపు ముచ్చటించే అవకాశం వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా నాకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. సత్యనారాయణ నేను 10ంటికే వస్తాను, నువ్వు కూర్చేయమని అడిగారు. నేను 10ంటికి తయారై కూర్చొని ఫోన్ రావట్లేదు అని అంటే నేనే చేశాను. చేస్తే తడబడుతూ ఇంకా టైం ఉంది సార్, మీరు 10:30కి బయలుదేరండి సార్, రాలేదు సార్. నేను ఇక వచ్చేసాను, 11ంటికి వచ్చేసి అవుట్స్కట్స్లో ఉండి ఫోన్ చేస్తే నేను వచ్చేస్తున్న 10 నిమిషాల్లో వెళ్ళిపోవాలని. సరే, ఏదైనా మీరు ఆహ్వానించారు, అమ్మవారి దర్శనం చేయించారు, మీతో కాసేపు సంభాషించే అవకాశాన్ని కల్పించారు. అందరికీ ఇక్కడ కవులకి, రచయితలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకించి నా మిత్రుడు ముక్కా సత్యనారాయణకి నా హృదయపూర్వక సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సెలవు.